ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. అటువంటి చోటికి వెళ్ళడం, ఆ అరుణాచలానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప. అటువంటి మహాపురుషుడు తిరుగాడిన ప్రదేశం అండిది. ఆయన అన్నం తినడం అంటే యజ్ఞం. బ్రహ్మము నైవేద్యం పెడితే తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆయన పడుకున్న ప్రదేశం, ఆయన మహాలక్ష్మి అన్న గోవు కోసం వెళ్ళిన ప్రదేశం, ఆయన దగ్గరుండి ఆ ప్రాణులను సమాధులు చేయించిన ప్రదేశం, అపురూపమైన ప్రదేశం. బహుశా నాకు తెలిసి భారతదేశంలో ప్రతి వ్యక్తి తన కుటుంబంలో జీవితంలో కనీసం 10 మార్లు నేను కాలితో తొక్కాలని కాంక్షించవలసిన ప్రదేశం.